స్త్రీలలో భావప్రాప్తి సమస్యను ఎట్లా పోగొట్టుకోవచ్చు డాక్టర్? స్త్రీలలో భావప్రాప్తి కలగాలంటే ముందు వాళ్ళకు శృంగారం గురించి కొంత థియరిటికల్ నాలెడ్జ్ అవసరం. ఫోర్ ప్లే, ఆఫ్టర్ ప్లే అని 3 దశలుంటాయి. ఈ 3 దశల్లో ఏం జరుగుతుందనేది తెలియాలి. అసలు భావప్రాప్తి అంటే ఏమిటి? భావప్రాప్తి వేరు, భావప్రాప్తి వేరు. భావప్రాప్తి అంటే బావగారు రావడం. భావప్రాప్తి అంటే మానసికంగా ఒక సంతృప్తి ఉండడం. దీనికో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం చేస్తుంటే ఈ కాలంలో అయితే బఫేనే ఉంటుంది. ఎవడు వాడు తినేస్తాడో, పడేస్తూ ఉంటాడు, పడేసిపోతారు. కొద్ది సంవత్సరాల క్రితం వడ్డన ఉండేది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాడికి కూర్చోబెట్టి వాడికి వడ్డించేవాళ్ళు. సో, మొహమాటానికో, గ్రహానికో వాడు తినేవాడు కొంచెం. తర్వాత మరీ ఎక్కువ పెడితే అప్పుడు కూడా కొంచెం కష్టపడి తినేవాడు. మరీ ఎక్కువ పెట్టేసామనుకోండి, వాడు చేతులెత్తి "అమ్మ నేను ఇంతకన్నా ఎక్కువ తినలేను. నాకు వడ్డించకండి. ఇట్ ఈస్ బియాండ్ మై లిమిట్" అని చేతులెత్తేస్తాడు. శృంగారంలో కూడా ఏ వ్యక్తి అయితే ఇక నాకు చాలు, నాకు ఇంతకు మించి వద్దు అని అనుకుంటాడో అది భావప్రాప్తి. ఇక చాలు అని మనస్సుకు అనిపించడాన్ని భావప్రాప్తి అంటారు. అది భోజనమే కావచ్చు, శృంగారమే కావచ్చు. అమ్మాయిలకు భావప్రాప్తి కలగాలంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు ఫీమేల్ టాప్‌లోకి తీసుకురావాలి. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మగపిల్లలకి ఏమిటంటే శృంగారం అనేది అమ్మాయి ఇట్లా కొంగు తగిలినా ముఖ్యంగా చిన్న వయసులో మనం సిటీ బస్సులో ప్రయాణం చేసే టైంలో, ఆ టైంలో 16, 17 ఏళ్ల టైంలో ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు గానీ వీడు కొంగు తగలగానే వీడికి పెనిస్ లేసి నిల్చుంటుంది. హార్డ్ అయితుంది. మరి అమ్మాయిలకు ఎప్పుడు జేయాలి? అబ్బాయికి తెలుసు తనకు అంగం గట్టిపడితే ఓకే. ఈజ్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీ ఉందా లేదా తెలియాలి. అమ్మాయికి మానంలో తడి వచ్చేంత సేపు ఇతను ఫోర్ ప్లే కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం, కొట్లాంటియన్నీ చేయాలి. యూజువల్‌గా అబ్బాయిల సెక్స్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రికల్ బల్బ్‌లాగా. అమ్మాయి కనపడగానే వీడికి లేచి నిల్చుంటుంది. తర్వాత వీడికో ఆత్రం ఉంటుంది. ఇది ఎంతసేపు నిల్చుంటుందో తెలియదు. ఇది మెత్తబడే లోపల పెట్టేయాలి అని. మరి అమ్మాయిలేమో పెట్రోమాక్స్ లాగా చాలా సేపయితే గాని 15, 20 నిమిషాలయితే గాని వాళ్ళకు రెడీ కాలేరు. వాళ్ళు రెడీ కాకముందు ఈ అబ్బాయి చేశాడనుకోండి వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది. కనుక ఈడ అబ్బాయి హడావిడి పడకూడదు. నాకేదో అయిపోతుంది తొందరగా జేయాలి అనే తొందరపాటు మానేయాలి. చాలామంది నింపాదిగా బయట చాలా నిదానంగా ఉంటారు. బెడ్‌రూమ్‌లోకి పోగానే ఏదో హడావిడి చేస్తూ ఉంటారు. ఓ నిమిషం గూడా ఉండుకోరు. ఆ నిమిషం కూడా ఉండకుండా చేసేసరికి వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. సో, భావప్రాప్తి కాదు గదా! అసలు ఏ ప్రాప్తి గూడా జరగదు. కనుక అబ్బాయిలు నిదానంగా ఉండడం నేర్చుకోవాలి. అమ్మాయిల్ని ప్రేరేపించాలి. అది మానసికంగా, శారీరకంగా ఆమెను ఉత్తేజపరచాలి. ఆమె ఉత్తేజపరిచిన తర్వాత మానంలో తడి వచ్చేంత సేపు ఆగాలి. ఒకవేళ మానంలో తడి రాకపోతే ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా అది వంట నూనెైనా కావచ్చు, ఇన్ఫెక్షన్ ఏమీ రాదు. కొబ్బరి నూనె అయినా కావచ్చు, నీళ్లు గానీ ఏదో ఒక రకంగా తడి లేకుండా లోపలికి ఎంటర్ కాకూడదు. అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడము, ఉట్టప్పుడు అమ్మాయిలతో కాకుండా భార్యతో శృంగార విషయాలు మాట్లాడడము, ఇట్లాంటియన్నీ చేస్తుండాలి. తర్వాత ఎప్పుడు కూడా నోరు జారి "నువ్వు ఆ అమ్మాయి కన్నా అందంగా ఉన్నావు. ఫలానా అమ్మాయితో కంపేర్ చేస్తున్నావు" ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళకు మనసులో ఒక రకమైనటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. సో, మీకు అంతకుముందు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నా అవేవి తెలియనట్టే అమాయకంగా ఫేస్ పెట్టుకొని అమాయకంగా ఉంటేనే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సుఖపడతారు. అమ్మాయిలు గూడా వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా ఫలానా వాడికి చెప్పేసి, "ఇంతవరకు ఉన్నవాడు నా ఎక్స్ చాలా బాగా చేసేవాడు. వాడికి చాలా పొడవుగా ఉండేది. నీకు పొడవుగా లేదు." ఈ పొడవు దీని గురించి కూడా చిన్న ఎక్స్‌ప్లనేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంగం గట్టిగా ఉంటే గాని లోపలికెళ్ళదు. అది 30 సెంటీమీటర్లున్నా, 60 సెంటీమీటర్లున్నా దానికి గట్టిదనం లేకపోతే లోపలికెళ్ళదు. ఎంత గట్టిదనం ఉండాలి అంటే యాక్సియల్ రిజిడిటీ అంటారు. 500 గ్రామ్స్ బరువు మోసేంత బలంగా ఉంటేనే అది లోపలికెళ్తుంది. సో, అమ్మాయిలకు శృంగారంలో పాల్గొన్నప్పుడు అది లోపలికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ ఉన్నదనుకోండి, వాళ్ళంటారు "నీకు అంగం చిన్నగా ఉంది" అని. వీడు మెంటల్ అయిపోతాడు. ఏ డాక్టర్ చెప్పినా వినడు. "నీకు చిన్నగా లేదయ్యా బాబు, గట్టిగా లేదు" అంటే వినిపించుకోడు. "నాకు పొడవు కావాలి" అంటాడు. పొడవులో అత్యంతమైనటువంటి ఆనందం ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ వాళ్ళకి పొడవుగా ఉంటుంది. శ్రీలంక వాళ్ళకి ప్రపంచంలో అందరికన్నా చిన్నగా ఉంటుంది. సో, శ్రీలంక వాడు ఎంజాయ్ చేస్తాడు. ఆఫ్రికన్ వాడు ఎంజాయ్ చేస్తాడు. కేవలం ఆఫ్రికన్సే ఎంజాయ్ చేస్తారు. ఆఫ్రికన్స్‌తో పడుకున్న స్త్రీ మాత్రమే ఆనందపడుతుంది అనుకుంటే పొరపాటు. మరి ఈ కాలంలో అంటే ఫ్లైట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. ఒకప్పుడు మరి శ్రీలంకలో ఫ్లైట్ ఉండేది కాదు. ఆఫ్రికాలో కూడా ఉండేది కాదు. మరి వాళ్ళందరూ ఎంజాయ్ చేయలేదా? కొన్ని మిలియన్స్ ఆఫ్ జనరేషన్స్ ఎంజాయ్ చేస్తారు కదా! చేసి ఉంటారు కదా! కనుక లెంగ్త్‌తో
శృంగారం వస్తుంది అనుకోవడం పొరపాటు. మరీ లెంత్ తక్కువ ఉంటే ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. 1 సెంటీమీటర్ కన్నా 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. 3 సెంటీమీటర్లు ఇన్వేరియబుల్‌గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గూడా ఉంటుంది. నార్త్ ఇండియన్స్‌కి కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది. సౌత్ ఇండియన్స్‌కి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ యూజువల్‌గా తక్కువ ఉన్నది గూడా మళ్ళీ శృంగార టైంలో ఒక 2 సెంటీమీటర్లు పెరుగుతుంది. 9 సెంటీమీటర్స్ ఉన్నది 11 సెంటీమీటర్స్ అయితుంది. అది ఆల్రెడీ ఒకవేళ 11 సెంటీమీటర్స్ ఉంటే అంతే ఉంటుంది. కానీ హార్డ్ అయితుంది. అది తేడా అన్నమాట. సో, లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆల్వేస్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.